నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది. నేను చెప్పినా ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పినా ఒకటే. నీకు హైకమాండ్ టికెట్ ఇచ్చినా ఈ గబ్బర్ సింగ్ టికెట్ ఇవ్వడు. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ ని గెలికాను అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాలేదు. నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. రేయ్ అప్పుడే అయిపోయిందనుకోకు, ఇప్పుడే మొదలైంది. నా తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఈ డైలాగులు థియేటర్లలో దద్దరిల్లి పుష్కర కాలమైంది. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క ఉంది. పాటొచ్చి 10 ఏళ్ళైంది, ఇంకా క్రేజ్ తగ్గలేదు అన్నట్టు సినిమా వచ్చి 12 ఏళ్లు దాటుతున్నా క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఇప్పటికే గబ్బర్ సింగ్ క్రేజ్ ట్రెండ్ అలాగే నడుస్తోంది. 10 ఏళ్లు గడిచి 10 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కు వచ్చిన బ్లాక్ బస్టర్ ఇది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ 2012 మే 11న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పవన్ క్రేజ్ కు తగ్గట్టే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మండు టెండలో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు. మొదట ఈ చిత్రంలో నటించడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించలేదంట. ఆ విషయాలను ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గబ్బర్ సింగ్ చిత్రాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. దబాంగ్ రీమేక్ ను నేను చేస్తే బాగుంటుందంటూ ఆ చిత్రం విడుదలైన 2-3 నెలల తర్వాత నాకు చూపించారు. అది చూశాక ఇలాంటి సినిమాలో నేనెలా నటించాలో నాకు అర్థం కాలేదు. ఈ చిత్ర కథనమంతా సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా ఉంటుంది. చాలా సినిమాల్లో చూపించినట్టు అందులో తల్లి కొడుకు కథే కదా, కొత్తదనం ఏముంది అని అనిపించింది. నేను చేయలేనని అన్నా, కానీ కొన్ని రోజుల తర్వాత తక్కువ బడ్జెట్ లో త్వరగా పూర్తయ్యే ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో దబాంగ్ గుర్తొచ్చి మరోసారి చూసా. ఆ రీమేక్ లో నటించేందుకు సిద్ధమయ్యా. ఈ చిత్రంలోని పోలీస్ పాత్ర ఎలా ఉండాలో నేనే డిసైడ్ చేశా. ఇందులో హీరో తన వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటాడు, కానీ డ్రెస్సింగ్ స్టైల్, వ్యవహార శైలి ఇలా చాలా భిన్నంగా ఉంటాయి. గుడుంబా శంకర్ లోని ఓ సన్నివేశంలో నేను చేసిన పోలీస్ పాత్రను ఎందుకు స్ఫూర్తిగా తీసుకున్నా అని చెప్పారు పవన్. గబ్బర్ సింగ్ లో నా పాత్ర పేరు వెంకటరత్నం నాయుడు, అయినా అందరూ గబ్బర్ సింగ్ అని అంటూ ఉంటారు. ఈ పేరు పెట్టడానికి కారణం, ఒకప్పుడు హోల్ సిటీలో ఉన్న పోలీసు అధికారి. అప్పట్లో అందరూ ఆయన్ను గబ్బర్ సింగ్ అని పిలిచేవారు. ఆయన్ను నేను చూసా, కానీ పరిచయం లేదు. ఆ పేరు నాకు చాలా నచ్చింది. అలా ఈ చిత్రంలోని పోలీస్ పాత్రను చూశాక దానికి గబ్బర్ సింగ్ పేరైతే సరిపోతుందని ఫిక్స్ అయ్యా అని అన్నారు.